ఇప్పుడు మాకు బాధలు అనిపిస్తున్నాను, మేము ఏడుస్తున్నాం. మా కళ్ళు తుడిచేటోడు ఎవరు లేడు, మేమే తుడుచుకోవాలా. ఎట్లా వస్తుందో మేము చూస్తాం. రణరంగం అవుతుంది. మేము 3 రంగుల జెండా పెట్టి మేము రేవంత్ అన్న అని చెప్పి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసి గెలిపించినాం కాన ఈరోజు మేము ఆ దానికి శిక్ష అనుభవిస్తున్నాం. 3 రంగుల జెండా పెట్టి గద్దెనెక్కించిన మేము దింపలేమనుకుంటున్నారా? ఫ్రీ 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 అంటున్నావు. మీ శాలరీలకి వెళ్ళి ఏమైనా చెల్లిస్తున్నారా? మంత్రులు, పోనీ ఎమ్మెల్యేలు, పోనీ సీఎం గారు వాళ్ళ శాలరీ నుంచి ఏమైనా చెల్లిస్తున్నారా? లేదు కదా. ఫ్రీ ఎందుకు అవుతుంది అది? నీకు అంతగా ఫ్రీ ఇవ్వాలని నీకు అనిపిస్తే విద్యా వైద్యం మీద చెయ్యి. రైతుకి ఒడ్డు లేని రుణం ఇవ్వు. మేమంతా పోయి అరే మన బతుకుల మీద కొట్టిండ్రా అని మేము ఊరు డిస్టిక్లో మేము కొంతవరకు ఇదే ప్రచారం చేస్తే అప్పుడు ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుంది. అంత దాకా మీరు తెచ్చుకోకండి. ఆ ఆటో నడిపేట వాళ్ళు ఇట్లాంటి పెద్ద మనుషుల కడుపు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక మా కేసీఆర్ సారే రావాలా. రేవంత్ రెడ్డి సార్ ఏమో మంచిగా ఏసీ కార్లలా, ఏసీ హోటళ్ళలా, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటా మంచిగా హాయిగా నిమ్మలం ఉన్నాడు. 12,000తో దూరం మాట ఇచ్చేసారు, 12 పైసలు ఇవ్వలే. ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకు పనిచేస్తలేదా మైండ్ ఏందో తెలుస్తలేదు సార్ ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే చాలా మంది వ్యతిరేకత, ప్రతి ఒక్కరు ఎక్కిన ఆటోలో ఎక్కిన వాళ్ళు చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా జరుగుతుంది. మీరు ఇట్లే చేస్తే కానీ 2 సంవత్సరాలుగా ఉండేది కష్టమే. ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా బుద్ధి తక్కువై ఓటేసినాము. అసలు మేము ఎందుకు ఓట్లు వేసి ఎందుకు గెలిపించినా అని మేము మా చెప్పుతోనే మేము కొట్టుకుంటాం. తర్వాత నెక్స్ట్ దొరికే ఛాన్స్ ఉండదా? చుక్కలు చూపియమా? రాడా? మళ్ళీ ఇంతమంది ఈ హైదరాబాద్లో ఆటోలు ఎన్ని ఉన్నాయి ఒకసారి రేవంత్ రెడ్డికి తెలుసా? 12 వాళ్ళు వద్దు, రేవంత్ రెడ్డి వద్దు. సగం పూట తిని సగం పూట కోసం మేము రోడ్ మీద మేము ఉంటున్నామన్నా. మాకేదో చేస్తాడు, ఏమో చేస్తాడు అని అనుకున్నాం, కానీ గిట్ అవుతుందని మేము అనుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి పథకం ఫ్రీ బస్సు. ప్రభుత్వం ఏమో గొప్పగా చెప్పుకుంటుంది, మేము ఫ్రీ బస్సు తీసుకొచ్చినాం, చాలా గొప్ప పని చేసినాం, చాలా మేలు జరుగుతూ ఉన్నది, ఆర్టీసీకి ఆదాయం పెరిగింది, మహిళలకు ఆదాయం పెరుగుతూ ఉంది, మహిళలు 4 పైసలు ఇంటికాడ వెనకేసుకుంటున్నారు, తల్లిగారింటికి పోతున్నారు, భర్త కొడితే తల్లిగారింటికి చెప్పపెట్టకుండా పోవడానికి ఇది ఉపయోగపడుతున్నది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు గవర్నమెంట్. కానీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి మొదటి నిర్ణయమే, అమలు చేసినటువంటి మొదటి నిర్ణయమే మా పొట్టగొట్టిందని చెప్పి డే 1 నుంచి కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అటు ఇటుగా 3 ఏళ్ళు, ఒక 2 నెలలు గడిస్తే 3 ఏళ్ళు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు, ధర్నాలు, రాస్తారోకోలు. ఈ క్రమంలో దాదాపుగా 50 మందికి పైగా ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇంత గందరగోళం నడుస్తుంది, ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కూడా రెస్పాండ్ అవ్వలేదు. పైగా ఆటో డ్రైవర్ల వెనకాల ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు రెచ్చగొడుతున్నారు అని చెప్తుందే తప్ప నిజంగా మరి వాళ్ళ ఎట్లా పూట గడుస్తుంది? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరు ఆటోలు ఎక్కట్లేదు, వాళ్ళకి ఎట్లా పూట గడుస్తుంది అనేది ఆలోచించట్లేదు. దీనికి తోడు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో వీళ్ళకు ఒక బోర్డు కేటాయిస్తాం, మేము ఆ బోర్డు వీళ్ళ వ్యవహారాలను చూసుకుంటుంది, అట్లాగే వీళ్ళకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తాము, వీళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తామని చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలు కాదు, అంతకంటే దారుణంగా అయిపోయినాయి. సో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మీదికెళ్ళి ఫ్రీ బస్సు ఇట్లాంటివి పెట్టి దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నారు. అవి చాలా ఉన్నట్టు కొత్తగా ఆర్టీసీ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వమే ఆటోల బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆటోలు నడిపిస్తుంది, బస్సులు నడిపించాల్సినటువంటి ఆర్టీసీ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా నడిపిస్తుందంట. సో మరి ఆల్రెడీ ఉన్న ఆటోలన్నీ ఎక్కడ పోవాలి? ఫ్యూయల్ ఆటోలు ఉన్నాయి, సిఎన్జీ ఉన్నాయి, ఎల్పిజి ఉన్నాయి, ఇవన్నీ ఆటోలు ఎక్కడ పోవాలి? అంటే కంప్లీట్గా ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కోట్లాది మందిగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరినీ కూడా, లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా పూర్తిగా రోడ్డున పడేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్లకు ఇచ్చిన హామీలు గాలికి పోయినాయి, వాళ్లకు ఎదురుదాడి జరుగుతుంది, వాళ్ళ మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త భారం మోపబోతూ ఉన్నది. సో ఒకసారి ఆటో డ్రైవర్ల దగ్గరికి పోదాం, వాళ్ళతో మాట్లాడదాం, నిజంగా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత దయనీయంగా ఉంది, ప్రభుత్వం ఎన్నిసార్లు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి పోయారు అయినా కూడా ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదు,
త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు రాబోతున్నాయి అంటున్నారు. సో మరి అవ్యవస్థ పరిస్థితి ఏంటి? సో ఇంకెంత దుర్భరంగా ఆటో డ్రైవర్ల పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. సో వాటి గురించి వాళ్ళ బాధ వాళ్ళ గోడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మీకు ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టి ఇప్పుడు ఆర్టీసీ ఆటోలు కూడా తెస్తారట. మరి ఎట్లా బతుకుతారు మీరు? ఏ పని వేరే పని చూసుకుంటారు? మేము వేరే ఏ పని చేత కాదన్న, మాకు వచ్చిన పని ఒకటే, ఇది ఆటో నడపడం తప్ప వేరే పని రాదు. అందుకనే గవర్నమెంట్లు కూడా మాతో ఆడుకుంటున్నాయి. ఎందుకంటే మేము ఏం చేయలేని స్థితిలో ఉంటాం కదా, మాకు సపోర్ట్ ఉండదు, మద్దతు ఉండదు. మమ్మల్ని ఒక డ్రైవర్ అంటే మేము సురక్షితంగా మేము చేర్చుతాంగా నా ఇంటికి కస్టమర్లని, అందుకనే మాకు న్యాయం చేయరు. ఎందుకంటే ఈరోజు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మేము రోడ్ల మీద పడ్డ పరిస్థితి ఉంది. ఎవరికి యూజ్ అవుతుందో తెలియదు. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి, రెగ్యులర్గా డ్యూటీ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంట్లో ఊర్లలో పొలం పనులు చేసుకునే వాళ్ళకి అంత పెద్దగా యూజ్ అవుతలేదు. కానీ మేమైతే అన్ని విధాలుగా లాస్ అయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నష్టపోయింది ఎవరంటే ఆటో డ్రైవర్లు మాత్రమే. ఈ రోజు ఉన్న రేట్లకి, ఆ రోజు ఉన్న రేట్లకి, డీజిల్ రేట్లకి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసు. మేము ఎన్నో ధర్నాలు చేస్తున్నాం. ఓలా, ఊబర్, ర్యాపిడో ఆఫీసులు కూడా మేము ముట్టడి చేసినాము, ధర్నాలు చేసినాము. వాళ్ళు కూడా హైదరాబాద్లో ఆఫీసులు ఎత్తేసి ఆన్లైన్లో కూడా నడుపుకునే పరిస్థితి, ఆన్లైన్లో కాంటాక్ట్లో ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మేము మా బాధలు తీర్చకపోగా, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, మాకు 1 స్టేట్ 1 పర్మిట్ చేస్తున్నారు. ఈరోజు మేము సిటీ ఆటోలు, డిస్టిక్ ఆటోలు అని కొట్టుకొస్తున్నాం. మాకు 12,000 ఇస్తామన్నారు. అవి లేక మేము ఈరోజు మిమ్మల్ని అడిగి అలసిపోయి మేమే మర్చిపోయే కాడికి వచ్చింది. ఉన్న ఆటోలు కూడా ఆర్టీసీ ఆటోలు తెస్తే ఇప్పుడు చేతిలో పనే ఉండదు, ఇంకా వేరే పని చేసుకుంటుంది. అదే వచ్చిందన్న. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు. మేము 3 రంగుల జెండా పెట్టి మేము రేవంత్ అన్న అని చెప్పి గల్లీ తిరిగి ప్రచారం చేసి గెలిపించినాం కాన ఈరోజు మేము దానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఎందుకంటే రేట్లు పెరగకపోగా మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులకి 1000 రూపాయలు కూడా మేము ఇంటికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. అట్లాంటిది ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చి మీరు ప్రైవేట్ కంపెనీలకు టైఅప్ అయ్యి మీ ఆర్టీసీని మీరు అప్పులని కవర్ చేసుకోవడానికి ఈరోజు మా మీద భారం వేస్తున్నారు. మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా బాధలు పిలిచి యూనియన్లని, లీడర్లను పిలిచి మీరు మాట్లాడకపోగా మీకు సమస్యలు ఏంది, మిమ్మల్ని ఎట్లా తీసుకోవాలి, మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందని అడగకుండా ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏది అమలు చేస్తే అది మాదే నడుస్తుంది అన్నట్టు చేసుకుంటూ పోతే మరి మేము మిమ్మల్ని 3 రంగుల జెండా పెట్టి గద్దెనెక్కించిన మేము దింపలేమనుకుంటున్నారా? మీరు ఒకసారి ఆలోచించాలి. మేము చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఇప్పటికే చాలా మా బతుకులు చితికిపోయినాయి. మీరు దయచేసి అర్థం చేసుకొని ఈ ఎలక్ట్రిక్ ఆటోలని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా డిమాండ్లు, అన్ని రకాల ప్రజలు రకరకాల డిమాండ్లు చేస్తున్నారు. మాకు ఇదొద్దు ప్రజల డిమాండ్, ఏ డిమాండ్ కూడా గవర్నమెంట్ లెక్క పెడతలేదు, వద్దన్న పనినే చేస్తుంది. రేపు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా తీసుకొచ్చి బరాబర్ నడిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అవునన్నా, తెలంగాణలో సామెత ఉంటుంది కానీ వద్దన్న పని ఓలాయించి చేస్తామని ఇప్పుడు అదే చేస్తుంది గవర్నమెంట్ కూడా. మేము అడుక్కుంటుంటే వాళ్ళకి అర్థమవుతలేదు, మా బాధలు వాళ్ళకి కనిపిస్తలేవు. మేము పొన్నంసారికి ఎంతోమంది మంత్రులకి, ఎమ్మెల్యేలకి లెటర్లు ఇచ్చినాము. అన్నీ తిరిగి అలసిపోయి ఈరోజు లాస్ట్కు రోడ్ ఎక్కినామన్న. ఇది కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే మేము ఏం పెద్ద గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మాకు ఏవైతే ఇస్తామన్నారో అవే ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అవి కూడా మీరు ఇవ్వకుండా మమ్మల్ని ఇంకా మీనికెళ్ళి ఇంకా ఇబ్బందులు పెడతా అంటే మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మేము ఇంకా గవర్నమెంట్కు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం. ఇంకా లాస్ట్కి వస్తే మేము ఈ ధర్నాల నుంచే ముందుకెళ్ళి మేము సాధించుకుంటాం. అవునన్నా, నిజంగా సార్ చెప్పినట్టే ఒకవేళ పార్టీలు ఉండి వెనుకోండి నడిపిస్తే వాస్తవానికి మాకు కడుపు గాలి మేము రోడ్లు ఎక్కినప్పుడు ఏ పార్టీలు మా వెనుకున్నాయన్నా? మేము ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో దగ్గర లెటర్లు ఇచ్చినాం. మరి అప్పుడు ఏ పార్టీలు ఉన్నాయి? మరి ఇంతకుముందు మేము రోడ్లెక్కి మేము ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా ఏ పార్టీలు మాకు ఎమ్మెల్యేల దగ్గర రాని అని పరిస్థితి. ఆటో డ్రైవర్ అంటే మూతకా నుంచే వెళ్ళి పంపి అనే పరిస్థితిలో మేము ఆ రోజు బతికినాం. ఇప్పుడు చలాన్లన్నా ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి నలుగురు అసిస్టెంట్లు అయ్యారు. ఈరోజు ఒక సిగ్నల్ కాడ ఒక్కొక్కరు చలాన్లు ఎన్నేస్తారు అన్న. ఒక్కొక్క ఆటో డ్రైవర్ వారానికి 2-3 వేల చలాన్లు కడుతున్నాడు. ఇంట్లో కొండపోయి ఇంటి రెంట్ కట్టుకుని 3-4 కిరాయిలు బాకీ పడ్డాయి. ఈరోజు మాకు ఈఎంఐలు పెండింగ్లో ఉన్న పరిస్థితులలో ఇప్పుడు మేము ఈ చలాన్లు కట్టుకుంటూ మేము ఇంటిని పోషించుకొని ఎట్లా బతుకుతాం అన్న? నెల కరెక్ట్ మాట ఇది. 12,000 ఇచ్చుడేమో కానీ నెలకు 12,000 మేము రిటర్న్ కడుతున్నాం. గవర్నమెంట్ని మేము పోషిస్తున్నాం ఈరోజు. అదైతే వాస్తవం. అది అన్న, ఈ మార్పు అనేది మన రేవంత్ అన్న దగ్గర నుండి మొదలైందన్న. ఎందుకంటే ఫ్రీ బస్సు నుండి మొదలుపెట్టారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే సగటున మనం ఒక ఆడపిల్ల
ప్రయాణం చేసినట్టయితే ఒక రోజుకి ఆడపిల్లకు 100 రూపాయలు సుమారు అనుకోండి అన్న. అదే రోజుకి 50 రూపాయలు చొప్పున అంటే నెలకు 1500 చొప్పున ఒక ఆడపిల్లకి ఇవ్వండి అన్న. నేను అదే చెప్తున్నా. ఏ ఆటో వాళ్ళు కూడా అప్పుడు రోడ్ ఎక్కే పరిస్థితి ఉండదు. మీరు మళ్ళీ కొత్తగా ఆర్టీసీ ఆటోలు అనుకుంటా మేము ఇస్తాం. అవునన్నా, ప్రతి ఒక్క ఆడపిల్లలు అయితే జర్నీ చేయరు కదన్నా. ఇప్పుడు తల్లి పిల్ల అనుకుంటా చాలామంది ఒక్క ఇంట్లోనే 4 ఆడపిల్లలు ఉన్నారన్న. ఈరోజు వాళ్ళు కొంతమంది జాబ్ చేయడానికి మాత్రం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఆదాయం కూడా మీకు కూడా వస్తుంది కదన్నా. మీరు ఏ విధంగా అయితే 1500 సగటుని ఇస్తారో అదే ఆదాయం వాళ్ళు మళ్ళీ బస్ ఎక్కి మీకే కదన్నా ఇచ్చేది. నేను చెప్పేదలుచుకుంది ఒకటేనా, మీరు ఏదైతే ఆర్టీసీ ఆటోలు ఏవైతే తేవాలనుకుంటున్నారో దయచేసి దాని మీద నేను వద్దంటున్నాను. ఎందుకంటే ఈరోజు సరే అన్న, మీరు ఒకవేళ ఆటో తెచ్చినట్టయితే ఇప్పుడు ఎంతమంది తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అదే ఆర్టీసీ ఆటో డ్రైవర్ జాబ్ ఇవ్వగలుగురా? లేరు కదన్నా. కాదన్నా, అది తప్పకుండా కాదన్నా. ఎందుకంటే ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు ఏదైతే సరే మన జేబీఎస్ నుండి జూబ్లీస్ నుండి మనం అవుటర్ వెళ్ళినట్టయితే ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏందన్నా. మనం పుట్ట కోసము గుట్ట కోసము అమ్మ నాన్నకు వదిలేసి మనం చదువుకున్నా కానీ జాబులు రాకుండా ఆటో మీద జీవనం సాగిస్తున్నట్టయితే అన్న ఈరోజు మా రోడ్ల మీద తిరగాల్సి వస్తుందన్న. రాత్రి పగలు ఇంటి దగ్గర అయ్యవాళ్ళు మన కోసం ఏదో వేస్తాడని ఆశలతోని ఇక్కడికి వచ్చినట్టయితే మన పొట్ట మనమే కొట్టుకున్నట్టు అవుతుందన్న. బేసిక్గా ఏంటంటే అన్న, మన చలాన్లు వేసుకోవడము, లేదంటే మళ్ళీ ఇంకోటి యాక్సిడెంట్ అయినా కానీ సరిగ్గా దానికి ఏమంటారా ఇన్సూరెన్స్ లేకపోవడము, అవన్నీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాల్కాడికి పోయినా కానీ మనకు ఒక ఆటో డ్రైవర్ వచ్చిందంటే చురుకులు చూపన్న. బేసిక్గా ఏంటంటే ఆటోడు వచ్చిందంటే బయటకు వెళ్ళనేసి అనే పరిస్థితి వస్తుంది. మాకు కూడా మనం ఎక్కడికైనా ఒక మాల్ దగ్గర పికప్ కట్టుకున్నా ఇవాళ రేపు అన్న డ్రైవర్ అంటేనే ఒక చురుకు అయిపోయింది అన్న. ప్రతి ఒక్కరికి ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం కాదన్న. ఫస్ట్ అమ్మ నాన్నకు సరిగ్గా చూసుకుందామన్నా కానీ మనం ఉందామన్నా వీడికి హైదరాబాద్ వచ్చి మేము ఆటో రెంట్ కట్టడానికి, లేదంటే గ్యాస్ వేసుకోవడానికి, లేదంటే మన రూమ్ కిరా కట్టుకోవడానికి, మన జీవనోపాధి కోసం రోజుకో 50 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి లేదన్న. ఒక పూట ఈ రోజు నేను చెప్తున్నా, సగం పూట తిని సగం పూట కోసం మేము రోడ్ మీద మేము ఉంటున్నామన్న. మా వాళ్ళకి చెప్పలేని పరిస్థితి అన్న. రేపటి దినం మా కాదు బిడ్డ, నువ్వు రా ఇంటికి వచ్చి ఏదో ఒక వ్యవసాయం చేసుకుందాం అంటే అక్కడ కూడా వ్యవసాయం కూడా అది లేదన్న, సరిగ్గా ఉపాధి లేదన్న. రెండోది మేము స్వయంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేద్దామన్నా కానీ వాళ్ళ టైంకు అమౌంట్ అనేది ఇవ్వడం లేదన్న. దయచేసి మా రేవంత్ అన్న గారికి పేరు పేరున్న మా హృదయపూర్వంగా మా ఆటో డ్రైవర్ తరపున నుండి నా యొక్క నమస్కారం అన్న. మీరు మా బాధల్ని అర్థం చేసుకోండి. ఏ పార్టీ తరపు నుండి మేము పోరాడతలేమన్నా, మేము సొంతంగానే పోరాడుతున్నామన్నా. దయచేసి మమ్మల్ని మీరు రక్షించండి. లేదు సార్, ఇప్పుడైతే మా ఉద్దేశపూర్వంగా అయితే మేము ఎలాంటి రాజకీయాలు అయితే గుంజలేము. మీరు ఒకవేళ రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు ఏమైనా చేయాలనుకున్నా కానీ మా ప్రజల కోసం కదన్న, మీరు చేసేది మా కోసం కదన్న. మీరు ఎందుకు సరే అన్న, మేము ఆటో డ్రైవర్ అంతా ఐక్యమే ఉన్నట్టయితే మీరు కూడా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా ఐక్యమత ఉండి ఈరోజు ప్రజలకి ముందుండి నడిపోయినన్నా మేము ఉన్నాం. మీరు కొట్లాడి మమ్మల్ని ఇబ్బంది చేసి మమ్మల్ని రోడ్ పాలు చేయడం ఎంతవరకు న్యాయమన్నా? ఏది ఉన్నా మీ సమస్య మీ కూర్చొని మాట్లాడుకోండి. ఈరోజు రవాణా శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, నీళ్ళ శాఖ కావచ్చు, ప్రతి శాఖ ఉంది అన్న. ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్య ఉంది. మా ఆటో డ్రైవర్కి కాదన్న. ఇప్పుడు మా అమ్మ పనికి పోతుంది, నేను ఆటో నడుపుతా. మా డాడీకి హెల్త్ బాగాలేదు, ఎవరికైనా సమస్య. మా వాళ్ళకు పైసలు రాక, పిల్లలకు ఫీజులు కట్టలేక ఎంతవరకు అన్న బాధపడేది? కన్నీళ్ళు ముళ్ళతో సగము తిండి సగం లేక బతుకుతున్నామన్న. ఈరోజు పొట్ట చేతి పట్టుకొని కేవలం మేము హైదరాబాద్కి వచ్చినట్టయితే అదే పొట్ట పట్టుకొని రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్న. ఈరోజు మీరు హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, జేబీఎస్ కానీ ఎక్కడ చూసినా కానీ రాత్రి 12, 1, 2 అయినా కానీ ఆటో డ్రైవర్ మాత్రమే కనిపిస్తాడు బయట. మీకు సమస్య వచ్చినా ఇంటి ముంగట బస్సు వచ్చి ఆగుతుందా? ఆటో డ్రైవర్ మాత్రమే ఆగుతారన్న. ఒక్కటి చెప్తున్నా రేవంత్ అన్న గారు, మీరు దయచేసి ఆటో వాళ్ళకు కాపాడండి. లేదంటే మీరు ఏదైతే ప్రైవేట్ సమస్యలు తీసేయండి, పాత ఏదైతే మీటర్లు ఉన్నారో అదే మీటర్గా మేము నడిపించుకుంటాము అన్న. మీకు ఒకటే చెప్తున్నా, మీకు ఆర్టీసీ బస్సుల్లో ప్లీజ్ అన్న, అది ఏదైతే ఫ్రీ పథకాలు ఉన్నాయో పథకాలు తీసేయండి. అదే మీరు ఆడపిల్లలు న్యాయం చేయాలనుకుంటే షాదీ ముబారక్ ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, ప్రతి ఒక్క ఏంది నా పిల్లలు పెట్టిన కిడ్స్ ఉన్నాయి, అవి మీకు మంచిగా చేయండి అన్న. మీకు ఆడపిల్లలు మీకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ఆర్టీసీ ఆటోలు కూడా చేస్తే మరి మీరు ఏం పని చేసుకుంటారు? ఇక ఏం చేయాలో అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తే మాకు బాగుంటుంది. ఇప్పుడు పెట్టిన ఫ్రీ బస్సుల వల్ల ఏదో ఊర్లో వ్యవసాయం చేసుకునే డ్రైవర్లు అక్కడక్కడ నడుపుకొని బతికేవాళ్ళు ఇప్పుడు ఆ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఊర్లో ఏమైందంటే ఎంతసేపు ఉన్నా బస్సు కోసం ఎదురు చూసి బస్సుకి వెళ్ళిపోయే వాళ్ళే, ఆటోలో ఎవరు ఎక్కట్లేదు, వాళ్ళు సిటీకి రావడం జరిగింది.
అక్కడ ఆటోలు ప్లస్ ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఎలక్ట్రిక్ ఆటోలు. ఎలక్ట్రిక్ ఆటో వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? సరే ఎలక్ట్రిక్ ఆటోలు పెడుతున్నావు, 5 లక్షల మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, 5,50,000 ఉంటారు మ్యాక్సిమం. ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది అంటే వీళ్ళు కనిపించట్లేదా మీ కంటికి? అదే ఇంకోటి ఫ్రీ 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 అంటున్నావు. ఫ్రీ అంటే ఏ విధంగా ఫ్రీ? నీవు ఆర్టీసీ డబ్బులు చెల్లించట్లేదా? ఫ్రీ ఏ విధంగా నాకు ఒక్కసారి వివరిస్తారా అండి? ఈ మంత్రులు కానీ సీఎం గారు కానీ ఏ విధంగా నువ్వు ఆర్టీసీకి డబ్బులు చెల్లించన్నాడు అది ఫ్రీ? పోనీ మీ శాలరీలకి వెళ్ళి ఏమైనా చెల్లిస్తున్నారా? మంత్రులు, పోనీ ఎమ్మెల్యేలు, పోనీ సీఎం గారు వాళ్ళ శాలరీ నుంచి ఏమైనా చెల్లిస్తున్నారా? లేదు కదా. ఫ్రీ ఎందుకు అవుతుంది? అది జనాలకు పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళు. మన డబ్బులు అవి. సో మనం దగ్గర ఏదైనా ఒక వస్తువు కొంటే ట్యాక్స్ కలెక్ట్ అయిన అమౌంట్ నువ్వు ఆర్టీసీకి చెల్లిస్తున్నావు, అది ఫ్రీ. జనాలకు కూడా ఈ విషయం అర్థం కావాలి. జనాలు ఏదో మాకు ఫ్రీ ఉంది కానీ ఎగేసుకొని ఎక్కడం తిరగడం అది బంద్ చేసుకొని ఈ ఫ్రీ అనే దాన్ని అందరూ వ్యతిరేకిస్తే బాగుంటుంది. నాది ఒక్కరి వినాదం కాదు, ఇలాంటి చాలా మంది వినాదాలు ఉన్నాయి. ఇంకా కూడా ప్రైవేట్ ఎలక్ట్రిక్ ఆటోలు ఆర్టీసీ ఆటోలు వస్తే మీకు అసలు చేసుకుని పని కూడా మీ బండి పై కూడా తిరగదు కదా. అది కూడా ఇంకోటి, మీరు ఎట్లా బతుకుతారు? ఇంకా బతుకుడేముంటుంది? అసలు బతుకుడే లేదు, ఉన్న బతుకులనే ఆగం చేస్తున్నాడు. అయితే ఇంకోటి, మీరు ఫ్రీ అని పెట్టి ప్రతి వినాదం ఫ్రీ ఫ్రీ అంటున్నారు కదా, మరి ఇక్కడ మీరు డబ్బులు మీరు ఆర్టీసీకి చెల్లించినప్పుడు ఫ్రీ ఎలా అవుతుంది అనేది మీ మంత్రులు కానీ సీఎం గారు మీరు కానీ మాకు వివరిస్తారా? ఎందుకో తెర మీద ఒకటి తెర వెనక ఇంకోటి జరుపుతున్నారు. ఏదున్నా జనాలకు క్లారిటీ ఇవ్వండి. ఫ్రీ ఇవ్వలేమని చెప్పండి. ఇంకోటి, ఫ్రీ ఇవ్వడం వల్ల ప్రతి మనిషి అనేవాడు ఏదో ఒక కింద సోమరిపోతుగా తయారైపోతాడు. ఫ్రీ అనేది వద్దు, కష్టపడి బతకాల. నీకు అంతగా ఫ్రీ ఇవ్వాలని నీకు అనిపిస్తే విద్యా వైద్యం మీద చేయి. రైతుకి ఒడ్డు లేని రుణం ఇవ్వు. రైతుల దగ్గర పండిన పంట మీద అదే బియ్యం చేసి పక్కన అమ్ముకుంటే 6,000 వస్తుంది. ఇప్పటికి నువ్వు పెట్టిన ధర 2,382 రూపాయలు ఎంత ఉంది. ఆ ధరని తీసేసి ఇప్పుడు 6,000 రూపాయలు బియ్యం పోతున్నప్పుడు నువ్వు కనీసం మద్దతు ధర 4,000 పెట్టు. అది చేత కదా 3,500 పెట్టు. ఈడ నీకు ఒక రైతుకు నువ్వు ఉపయోగపడినోడివి అవుతావు. అదే విద్యా వైద్యం చేస్తే అదే నువ్వు ఒక విద్యార్థికి కానీ వైద్యం అంటే డబ్బులు లేని సామాన్యుడికి కూడా కార్పొరేట్ లెవెల్లో వైద్యం జరిగేటట్టు చేస్తావు. ఇలాంటి దాని మీద మీ ఫోకస్ పెట్టు. ఇది కదా నీకు ఓట్ బ్యాంక్ పెరగాల్సింది. ఈ ఫ్రీ వల్ల నీకు ఎంత ఓట్ బ్యాంక్ పెరగవచ్చు? మహా అయితే లేడీస్. మీకు జరుగుతున్న అన్యాయానికి మీ 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే నెక్స్ట్ సారి గవర్నమెంట్ కి ఉపయోగం ఉంటుందా లేక పడిపోతుంది? పడగొట్టేస్తాం. మేము ఇక్కడ సిటీలోనే 5 లక్షల మంది అంటే జిల్లాల వారీగా అందరం మేము ఇదే ప్రచారం మేము చేస్తే ఏ లెవెల్లో ఉంటుందో కూడా చూస్తారు. అంటే డిస్టిక్ నుంచి ఎంతోమంది డ్రైవర్లం ఉన్నాం, సిటీలోనే అంతమంది ఉంటే మేమంతా పోయి అరే మన బతుకుల మీద కొట్టిండ్రా అని మేము ఊరు డిస్టిక్లో మేము కొంతవరకు ఇదే ప్రచారం చేస్తే అప్పుడు ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉంటుంది. అంతదాకా మీరు తెచ్చుకోకండి. మీరు దయచేసి ఇప్పటికి కూడా మీరు పెట్టిన ఎలక్ట్రిక్ ఆటో జియో రద్దు చేసి అవసరమైతే ఫ్రీ బస్సుని కూడా తీసిపాడేయండి. నువ్వు ఫ్రీ అని చెప్పకు, ఇంకోసారి చెప్పకు. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దేనికోసం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఫ్రీ దానికి మేము ఎప్పుడైనా ఫ్రీ అనే దానికి వ్యతిరేకం. కొత్తగా మళ్ళీ ఆర్టీసీ ఆటోలు అందేవడం వల్ల ఏంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏం కావాలి? నా ప్రభుత్వము పనిపాట లేకుండా కూర్చుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకు చెప్పన్నా, ఆల్రెడీ ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టి గవర్నమెంట్కి ఇన్కమింగ్ లేకుండా చేసింది. ఇన్కమింగ్ లేకుండా చేసి మళ్ళీ ఆర్టీసీ ఆటోలను పెడతా అంటుంది. ఏ రకంతో పెడతాను? ఆర్టీసీ ఆటోలను పెట్టి వాళ్ళని ఎట్లా పంపిస్తారు? ఇప్పుడే ఆర్టీసీ వాళ్ళు బస్సులు రోడ్డు మీద ఇట్లా ఏదైనా బండ్లు పోతుంటే ఆ బండ్లను ఇట్లా దబాస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఆటో 3 పైల ఆటో ఇచ్చి వాడిని ఎవరిని మీకు ఎక్కమంటాడు? ఆ గల్లాల బండ్లు పంపించి అని అడిగితే నేను ఆర్టీసీ అని నేను గవర్నమెంట్ నా మీకు ఎట్లా వస్తావు అని అడుగుతాడు. అట్లెట్లుంటా అవునన్నా పోతున్నది. అందుకే అన్న ఇప్పుడు మేము ధర్నా చేస్తున్నాం కదా. ఎందుకు ధర్నా చేస్తున్నాం? నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఆల్రెడీ ఆటో వాళ్ళ మా కడుపు కొడుతున్నావు. నువ్వు మళ్ళీ ఆటోలు పెడతా అంటున్నావు. అట్లయితే మేము ఏడికి పోవాలా? మేము సంపాదించేది డైలీ 500, 600, 700 సంపాదిస్తాం. ఆ సంపాదించే దానిలో మాకు డైలీ పొద్దున 8 గంటల నుంచి లేస్తే రాత్రి 8, 9 గంటల దాకా మేము 12 గంటలు పని చేస్తున్నాము. ఆ చేసినా కూడా ఆ గ్యాస్కి పోతుంది. ఆ గ్యాస్ ప్లస్ గ్యాస్ కాకముందు ఓలా ఉంది, ఓబర్ ఉంది. అట్లా వాడు డైలీ మేము దానిపైన ఆధారపడి మేము కొట్టుకుంటున్నాం కిరాయిలు. అసలు అది ఉండొద్దు, మాకు అది తీసేసేయాల. దానివల్ల వాడే కమిషన్ తింటున్నాడు. మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 80 రూపాయలు చేస్తే ఓలా ఓన్కైనా ఊబర్ ఓన్కైనా అలా 20% అంటే 20 రూపాయలు మేము ఇవ్వాలి. అంటే 60 రూపాయలు. ఆ 60 రూపాయలు 50 రూపాయలు 30 రూపాయలు జమ చేస్తే సాయంత్రం వారికి ఎంత అవుతాయి? అందులో ఒక 1000 రూపాయలు అవుతాయి. ఆ 1000 1200 అవుతాయి. ఆ 1200కు మేము గ్యాస్ తీయాలా,
ఆయిల్ టూటీ ఆయిల్ అని ఉంటుంది, అది తీయాలా, మళ్ళీ ఆటో కిరాయి తీయాలా, ఇవన్నీ లంచ్ అన్నం అవన్నీ తీయాలి. అవన్నీ తీసి మేము సంపాదించే వరకు సాయంత్రం ఎంత అవుతుంది 7 గంటల అంటే 8 గంటల వరకు సంపాదించినా కూడా మా అంటే మేము సంపాదించేది 700-800. ఆ 700-800 మేము ఏం ఇల్లు నడిపియాలా, మా పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలా, మా జీవనం ఎట్లా సాగియాలా. ఇల్లు లేని ఇప్పుడు ఇల్లు ఒక కోనికి ఇల్లు ఉంటుంది, ఏదో గుడిసెల్లో చిన్న ఇళ్ళలో ఉంటాడు. ఇల్లు లేని పరిస్థితి ఏంది, ఎవరిని చేయలేడు. అలా అదే ఇప్పుడు సరే ఒక యూత్ ఉంది, యూత్ అంటే ఏదో సరే ఆటో నడుపుతుంది, ఏదో బాగా మంచిగా ఉంది కాబట్టి యాక్టివ్ నడుపుతారు. ఇట్లాంటి మా పెద్ద మనిషి ఉన్నాడు, మా పెద్ద మనిషికి 40-50 ఏళ్ళు ఉంటాయి. 50 ఏళ్ళ పెద్ద మనిషి ఏడవై పని చేయగలుగుతాడు, చేయలేడు కదా. అదే పెద్ద మనిషి నాతో కాదు కాబట్టికే ఆయన ఆటో నడపగలుగుతున్నాడు. ఆ ఆటో నడిపేట వాళ్ళు ఇట్లాంటి పెద్ద మనుషుల కడుపు కొట్టుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆటో కడుపు కొట్టేది కాక ఆటోలలో మీకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు, లేకపోతే అవసరం లేదు ఈ ఆటోలోనే మంచి నడిపించుకునేటట్టు ఉండాలంటున్నారు. మా ఆటో మేము నడిపించుకుంటున్నాం, మాకు ఇదే కావాలా. ఆర్టీసీ ఆటోలు పెట్టే మొత్తమే మనం జీవన ఆధారం లేకుండా చేస్తున్నాడు. లేకపోతే శుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే ఆటో యూనియన్లో ఒక తీసుకొని మాలాంటి వాళ్ళకి ఒక 20,000 ఇవ్వమని చెప్పండి నెలకు. అప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు ఆటో నడపలేరు, మేము అంటే యూత్ కాబట్టి నడపగలుగుతాము. ఇలాంటి పెద్ద మనుషులకు పింఛన్లకి ఇవ్వమని చెప్పి నెలకు 15,000. అలా అప్పుడు చేయలేరు కదా, పని చేయలేకుండా ఇంట్లో ఉండగలుగుతారు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది అన్న, అయిపోయింది. ఇక 3 సంవత్సరంన్నర ఓకే పడ్డాం, ఇంకొక సంవత్సరంన్నర ఏమున్నది చెప్పండి. 3 సంవత్సరంన్నర ఓకే పడ్డాం. ఇక సపోర్ట్ చేద్దాం కాంగ్రెస్కి అనుకున్నాం మనము. ఇక రేవంత్ రెడ్డి సార్ మాతోటి ఇట్లా చేస్తాడని మనం అనుకోలే. ఇక మా కేసీఆర్ సారే రావాలా. ఎట్లా ఉంది మీ ఆటో డ్రైవర్ల కష్టం? ఏం లేదు, అంతా రోడ్ల పైన ఉన్నాం చూడు, 24 గంటలు రోడ్ల పైన ఉన్నాం, రోడ్ల పైననే బతుకుతున్నాం. రేవంత్ రెడ్డి సార్ ఏమో మంచిగా ఏసీ కార్లలా, ఏసీ హోటళ్ళలా, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటా మంచిగా హాయిగా నిమ్మలం ఉన్నాడు. ఎంపీ మా మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఉన్నప్పుడు సార్ మస్తు సపోర్ట్లు చేసినాం మేము, రావాలని. ఇట్లా పైన తంత్రాన్ని మేము అనుకోలే. ఇక మేముతో ఎట్లానా టీఆర్ఎస్కి వేసినాం ఓటు, మళ్ళీ టీఆర్ఎస్ఏ కన్ఫర్మ్ మాకి. ఇప్పుడు మీరు మామూలు అప్పుడే రోజుకు 500-600 సంపాదించేది కష్టం ఉండే, మాకు ఒకటే కోరిక, బస్ వచ్చి మొత్తంకే లేకుండా అయిపోయింది. ఆటోలు తీసుకొస్తారంట. అట్లా కాదు సార్, మాకు ఏం గాన తీసుకురా అని దాంతో మాకు సంబంధమే లేదు. మాకు కేటీఆర్ అన్న ఉన్నప్పుడు మాకు ఇంత బాధలు లేకుండే. గవర్నమెంట్ 24 గంటలు కుల్లా ఉండే, మాకు ఏం టెన్షన్లు ఏం పరేషానీ లేకుండే. ఈసారి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క డ్రైవర్ 4-3 లక్షలు అప్పులు చేసుకుంటూ, ఎవరి బాధ్యత? చచ్చిపోతున్నారు కొన్ని డ్రైవర్లు, ఒడిలు వేసుకుంటున్నారు. 12,000 ఇస్తా అన్నాడు కదా, ఆ 12,000తో దూరం మాట ఇచ్చేసారు. 12 పైసలు ఇవ్వలే, అదితో పక్కన పెట్టాయి. ఖాళీ ఛాయ్లకి, ఖాళీ టేబుల్లకి, కుర్చీలకి కోట్ల శాంక్షన్ చేసుకుంటుండు ఖాళీ ఆఫీసులలో. అది మాకు సంబంధం లేదు, ఎంతనా శాంక్షన్ చేసుకొని. మా కేసీఆర్ సార్, మా కేటీఆర్ అన్న బస్ వచ్చేస్తాడు కన్ఫామ్, టీఆర్ఎస్ కన్ఫామ్. ఇక 3 సంవత్సరంన్నర ఓకే పడ్డాం, ఇంకొక సంవత్సరంన్నర ఏం చేసినా నీకు కనిపిస్తుందా ఏమన్నా చేసింది? అన్ని ప్రొడక్ట్లు కట్టిందే కేసీఆర్ సార్. ఈసారి ఏం కట్టిండు? ఖాళీ ఇవ్వంటుండు, ఆడి నుంచి అప్పు అంటుండు, అప్పు గిప్పు అంటుండు, ఏం అప్పులు చేస్తుండో ఏమో. మళ్ళీ కేసీఆర్ సార్ గిట్ట చేసిండు అప్పులు. మళ్ళీ కేసీఆర్ సార్ చెప్పలే, ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, అన్ని లక్షల అప్పులు ఉన్నాయి బాబు, మీ ఒక్కొక్కరి పైన పెడుతున్నా చూడు అని ఏం చెప్పలే. ఇప్పుడు మాకు బాధలు అనిపిస్తున్నాయని మేము ఏడుస్తున్నాం. మా కళ్ళు తుడిచేటోడే ఎవరు లేడు, మేమే తుడుచుకోవాలా. రోడ్ల పైన తింటున్నాం, కుక్కలు లెక్క తిరుగుతున్నాం. ఏదైనా పొలిటికల్ పార్టీ వస్తే ఫస్ట్ ఆటోడే అంటాడు. ఇప్పుడు ఆటోడు అంటే మన అంబులెన్స్ కన్నా ఫస్ట్ ఆటోడు ఉరుకుతాడు, ఏ గల్లీలకైనా. కానీ పోలీసుడు వచ్చినా పోలీసు మాట విన్నాడు, వాన్ వచ్చినా వాన్ మాట విన్నాడు. వీడు హార్ట్ అటాక్ వచ్చిందా, డెలివరీ ఉందా, ఏదైనా జాతి పాతి చూడాడు. ఫస్ట్ కూర్చో అక్క, ఆ భయన్ ఆ అక్క కూర్చో అమ్మ తల్లి అని వేసుకొని పోతాడు. అది పైసలు ఇస్తారా ఇయ్యరా అని అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆపతిలా ముందుంటాం. మా ఇంట్లో ఎంతైనా బాధలు ఉండని, అరే ఇంటికి పోతున్నాం, ఫస్ట్ ఇంటికి పోవాలని కాదు, ఈ పని చేసుకుంటే పోతాం మేము. ఇది చేయాలా, అది ఒక మాతన మాయవాస్తవం ఉన్నది, మాతన గుణం ఉన్నది, నియత ఉన్నది. దేవుడు ఎట్లన్నా మా టీఆర్ఎస్ మాకు తీసుకొని వస్తాడు. ఇది కన్ఫామ్ అన్న మాకు. టీఆర్ఎస్ సంవత్సరంన్నర ఓకే పడాలా. ఈ 12 నెలలు, ఈ 6 నెలలు, 18 నెలల తర్వాత మళ్ళీ అదే జై టీఆర్ఎస్ మాది. మా కేసీఆర్ అన్న, మా కేటీఆర్ అన్న బరోబ్బర్ వస్తారు 110%. ముందే బాధలో ఉన్నాం. ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఆటోలు చేస్తారు. మేము ఎట్లా బతకాలి? ఫ్రీ పెట్టారు, లేడీస్కు ఫ్రీ పెట్టారు. అది ఏదో ఏడాదికి ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఎట్లా బతకాలి? మళ్ళీ ఇన్సూరెన్స్ కావాలంటారు. ఇన్సూరెన్స్
బండి ఏడ పడితే ఆడ ఇన్సూరెన్స్ బండి అడుగుతారు. చాలాన్లు ఏడ పడితే ఆడ చాలాన్ పట్టి జాగల బోర్డులు అడ్డం పెట్టి బండ్లు పడుతుంది. ఏడ ఒక్క దగ్గర మిస్గానియకుండా పడుతుంది. ఎట్లా బతకాలి? ఇన్ని చాలాన్లు కట్టుకుంటా ఎట్లా బతకాలి? మాకు మరీ ఘోరం అయిపోతుంది. బతకాలనా వద్దా కావాలన్నా ఏం చేయాలో అర్థమవుతుంది. మరి ఏం చేస్తే మరి గవర్నమెంట్ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చాడు. ఆర్టీసీ ఆటోలు తెచ్చి నడిపిస్తాం మేము అంటున్నది. తెచ్చి నడిపిస్తాం మరి మేము ఎట్లా వస్తాయో మేము చూస్తాం. వేరే పనికి పోతారా? ఎట్లా వస్తాయో మేము చూస్తాం. రణరంగం అవుతుంది. అవి ఇట్లా వచ్చినాయి అనుకో రణరంగం అవుతుంది. మొత్తం ఒక్కటి కూడా కనబడకుండా అద్దాలను పగలగొడితే మొత్తం ఒక్క బస్సు ఒక్క ఆటో కూడా రాని అంతే కొట్లాడతారు గవర్నమెంట్ కోసం. కొట్లాడదాం. అంటే మీలాంటి ఆటో డ్రైవర్లే కొట్లాడి అప్పట్లో ఓట్లు వేసి ప్రచారం చేసి తెచ్చుకున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇట్లా అవుతుందని మేము అనుకోలే కదా. మాకేదో చేస్తాడు ఏమో చేస్తాడు అని అనుకున్నాం. కానీ ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము క్వశ్చన్ చేసాం ఏమని ప్రభుత్వానికి, సార్ మాకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇబ్బంది అయిందని. ఏమన్నారంటే కొంతమందిని ఇట్లా పోయి అడిగితే వాళ్ళ ఇప్పుడున్న పాలకులను మేనిఫెస్టోలో మేము ఫ్రీ బస్సు పెడుతున్నామని చెప్పినాం బాబు ఫస్టే, ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ విత్డ్రా చేసుకుంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు. సరే ఓకే సార్ అన్నాం. సార్ ఇప్పుడు 12,000 సరే ఫ్రీ బస్ పెడతామన్నారు మహిళలకు, ఓకే మాకు సంతోషం, మా ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు. కానీ ఇదే మేనిఫెస్టోలో 12,000 ఇస్తాము, మీకు ఒక బోర్డు పెడతాము, మేము మంచి బాగోగులు మేము చూసుకుంటామని చెప్పారు. మళ్ళీ అది ఇవ్వలేదు సార్ అని అడిగినాం. అది అట్లే పోయింది. దాన్ని కూడా వచ్చి 3 సంవత్సరాల నుంచి ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి మావి. అదే అయిపోయింది. ఓలా ఊబర్ గురించుడుగా మాట్లాడినాం. ఓలా ఊబర్ గురించుడుగా సార్ ఇది ఈ కంపెనీలు ఏవైనా ఉన్నాయో మా రక్తాలు తాగుతూ ఉన్నారు, దేని గురించి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురాను సార్ అంటే మాట్లాడితే ఏమన్నారంటే ఇవి తీసేస్తాము, కొత్త వెబ్సైట్ ఒకటి తీసుకొస్తాం, తీసుకొచ్చి 0 కమిషన్తో నుంచి మీకు ఇస్తామని చెప్పారు. అది పోయింది. మొన్న మళ్ళీ ఇది ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చారు. మొన్న 8వ తారీఖు నాడే చేసేది ఉండే ధర్నా, సెక్రటరీలో పిలిపించారు, మాట్లాడినాం, చేస్తామన్నారు. దాన్ని విత్డ్రా చేసుకోవట్లేదు, అందుకే ధర్నా చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకు పనిచేస్తలేదా మైండ్ ఏందో తెలుస్తలేదు సార్ ఈ ప్రభుత్వానికి. మా సలహా ఏంటంటే మా ఆటో డ్రైవర్లని సీనియర్ వాళ్ళని మమ్మల్ని తీసుకొని ఒక కమిటీ చేసి మాట్లాడి, కమిటీ అందరిని పిలుచుకొని ఒకటి మాట్లాడి, ఇదే నువ్వు కొత్తగా ఇప్పటికే మాకు 12,000 ఇవ్వనికనే సంవత్సరానికి దగ్గర బడ్జెట్ లేదు, అప్పులపాలు ఉన్నావు కదా, అదేదో మమ్మల్ని పిలిపించుకొని నువ్వు కొత్తగా ఆటోలు కొంటే ఎలక్ట్రిక్ ఆటోలు కొంటే మళ్ళీ అప్పే కదా చేయాల్సింది, అదంతా అవసరమైంది. మమ్మల్ని పిలుచుకొని మా ఆటోలకే బ్యాటరీలు పిలిచి మా ఆటోలకే ఇంజన్లు తీసి పాడేసి మా ఆటోలకే బ్యాటరీలు బిగిస్తే మావే ఎలక్ట్రిక్ ఆటోలుగా తయారవుతాయి కదా అని మేము క్వశ్చన్ అడుగుతున్నాం. అందుకే 260 స్పందించలేదు, దానికే స్పందించలేదు కాబట్టి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. చెప్పేది అదొకటే, అట్లా చేయండి సార్ అని చెప్తా ఉన్నాం. రోడ్ల మీద తిరగవు, మా బతుకులు ఆగమైపోయినాయి. ఇప్పటికే ఫ్రీ బస్ వచ్చిన కానుంచే దాదాపు 55 నుంచి దగ్గర 80 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ బతకలేకనే. లేదు, అది కూడా ఇయ్యలేదు. ఇదే ప్రభుత్వాన్ని అడిగితే కూడా ఆటో మన కేటీఆర్ గారు ఒక సభలో ఒకసారి మాట్లాడారు, ప్రతి ఒక్క ఆటో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్కి 10 లక్షలు కట్టేయాలని చెప్పారు. అది లేదు, ఏం కట్టేయట్లేదు. చాలా దరిద్రంగా ఉంది ప్రభుత్వం. మాకైతే చాలా అన్యాయం జరుగుతుంది. ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు మేము చెప్పినాం, సార్ మాకు ఇబ్బంది అవుతుంది సిటీలో, అప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు నడిపించొద్దని చెప్పి ప్రాబ్లం వచ్చింది ఒకటి. ఇదే రేవంత్ రెడ్డికి 2,000 ఆటోలు తీసుకొని జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయినాం, మా పాలమూరు బిడ్డనే. పోతే ఏం చెప్పిండు ఆ రోజు, మనం ఇంకొక 8 నెలల్లో సంవత్సరం ఎంతనో ఉన్నది అప్పుడు సంథింగ్ టైం చెప్పిండు, ఈ టైంలో మనం వస్తాము, మనం వచ్చినాక చేద్దామని చెప్పిండు. కానీ మాకు చేసింది ఏం లేదు ఆయన. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి ఒక 50% మా ఆటో డ్రైవర్ల చెయ్యింది. అందులో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా కుటుంబంలో ఒక్కొక్కరి దగ్గర 10 ఓట్లు 20 ఓట్లు ఉన్నాయి. మేము రోజు ఆటో ఒక్కరిని మోటివేషన్ చేసినా కానీ ఇప్పటికే చాలా మంది వ్యతిరేకత, ప్రతి ఒక్కరు ఆటోలో ఎక్కిన వాళ్ళు చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా జరుగుతుంది. మీరు ఇట్లే చేస్తే కానీ 2 సంవత్సరాలుగా ఉండేది కష్టమే. దయచేసి ఇప్పటికైనా మారి ఈ విత్డ్రా చేసుకొని మీరు పొల్యూషన్కు మేము ఎలక్ట్రిక్ ఆటోలకు మేము వ్యతిరేకత కాదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఆటోలు వస్తే పొల్యూషన్ తగ్గుతుంది, బాగుంటుంది, మాకు ఓకే. కానీ అదేదో నువ్వు కొత్తగా నీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు కొత్త 65,000 ఆటోలు తీసుకురావడం ఎందుకు? మా ఆటోలకే ఒక ఆటోకి ఎలక్ట్రిక్ ఆటోలు బ్యాటరీ తయారు చేయడానికి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. ఆల్రెడీ హైటెక్ సిటీలో ప్రైవేట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది. అట్లా మాకు చేయించుకోవడానికి మా దగ్గర డబ్బులు బతకడానికే కష్టం ఉంది దగ్గర. నువ్వు కొత్త ఆటోలు తీసుకొచ్చి చేయడం అవసరమా? మా ఆటోలకే బ్యాటరీలు వేయండి, మా ఆటో యూనియన్ లీడర్లు తీసుకొని కమిటీ ఏర్పాటు చేయండి, మాట్లాడండి, సలహా తీసుకోండి. మీకు చేత కాకపోతే మీకు తోస్తలేదు కదా
కదా ఏం చేయాలా ప్రభుత్వం ఎందుకు కష్టం అనుభవిస్తే దాని సొల్యూషన్ ఏందో తెలుస్తుంది కాబట్టి మా కమిటీలు వేస్తే మా సీనియర్ లీడర్లు ఉన్నారు మేమున్నాం చెప్తాం ఏదో ఒకటి ఇప్పటికి కూడా ఈ ధర్నా ద్వారా చెప్పదలుచుకున్నది అది ఒకటే. ఇప్పటికే మాకు ₹1 దందలేదు. 200 డీజిల్ పోస్తే 500 చేయడానికి సాయంత్రం 6 అవుతుంది. పొద్దుగాల 6 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్తే మధ్యాహ్నం అన్నం తినకుండా చేస్తే 600, 700 చేయడానికి సాయంత్రం 7 అవుతుంది. కొత్తగా ఎందుకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు తేవడానికి కారణం ఏముంది? ఆటో డ్రైవర్లను ఏం చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అసలు మేము ఎందుకు ఓట్లు వేసి ఎందుకు గెలిపించడానికి మేము మా చెప్పుతోనే మేము కొట్టుకున్నట్లు చేసుకుంటున్నాం. వనపర్తి కాన్స్టిట్యూన్సీ అన్నది మేఘారెడ్డిని గెలిపించడానికి నెల 15 రోజులు ఆటో బంద్ చేసుకుని పనిచేసిన నేను నెల రోజులు పనిచేస్తాను నేను గెలిపించడానికి. ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా బుద్ధి తక్కువై ఓటేసినాము. ఇప్పటికైనా ఏది ఇంత చేసుకోకపోతే కనుక చాలా కష్టం అవుతుందని చెప్తున్నాం ప్రభుత్వానికి. చాలా ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద, మాకు చాలా నరకం చూస్తున్నాం. ఫైన్లు పడుతున్నాయి. అసలు ఒక 10 కిలోమీటర్లు పోతే 70-80 రూపాయలు సేమ్ సరిపోతుంది అన్న. కస్టమర్ ఎన్నిక రెడీ ఉండు. ఈ కంపెనీలు కూడా అట్లా చేస్తున్నాయి. కమిషన్ ఎక్కువ ఉంది, మా కష్టం కట్టాల కమిషన్ ఎక్కువ ఉంది. అందుకే ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఆ యాప్లతోని వాళ్ళు ఏం కమిషన్లు ఉన్నాయో ఏం జరుగుతుందో తెలియదు. మాకు కస్టమర్ ఎక్కిన కస్టమర్ ఇయ్యనికి రెడీగా ఉన్న అమౌంట్ ఈ కమిషన్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, మాకు తక్కువ వస్తుంది. చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. ఫైనాన్స్ వెళ్ళాక ఆటో ఫైనాన్స్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కుటుంబాలు ఇప్పటికే చాలా మంది ఇబ్బంది అవుతారు. దాదాపు 50 నుంచి 100 మందికి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది గ్రహించి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఆలోచనలు వెనక్కి తీసుకొని దిగొచ్చి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా ఆటోలు ఉన్నాయి. ఇంకో 1000 మంది కొత్త ఆటోలు కొనుక్కొని రోడ్ల మీదకి వచ్చినా మీకు సమస్య ఉండదు. అలాంటిది ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తే సమస్య వస్తుంది. ఆర్టీసీ ఆటోలు తెస్తే మా పొట్ట మీద కొడుతున్నారు రేవంత్ రెడ్డి. ఫస్టే మేము చాలా లాస్లో ఉన్నాము ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ ఆటోస్లు ఈ రెండు బంద్ చేసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక యాప్ సపరేట్గా తెప్పించి మా ఆటోని అటాచ్మెంట్ చేసి ఆ యాప్కి మేము ఒక ఓలా, ఊబర్, ర్యాపిడోకి అన్నిటికీ ₹30 కడతాం. రోజుకి ₹30 పర్ డే కడతాం. అదే అమౌంట్ అతనికి ఇస్తాం. ఆయనకు సంవత్సరానికి ఇచ్చే 12,000 వద్దు, ఏవి వద్దు. మా బతుకు మేము బతుకుతాం. మాకు సపరేట్గా ఒక యాప్ అయినా తెచ్చి పెట్టండి, లేకపోతే అన్నీ బంద్ చేసేయండి. తెలంగాణ మన ఈ స్టేట్ అయితే ఏది ఉందో ఓలా, ఊబర్, ర్యాపిడో ఏవి లేకుండా అన్నీ బంద్ చేయండి. ఒకప్పుడు లేక మేము మీటర్ మీద నడుపుకుంటాం. ఆ కెపాసిటీ ఉంది మాకు. అందుకని ఇక్కడ దాకా వచ్చినాం మేము. అయితే ఈ ఆర్టీసీ ఆటోలు, ఆర్టీసీ బస్సులు వచ్చి చాలా దెబ్బతీస్తున్నారు. ఆర్టీసీ ఆటోలు మీరు కూడా చేరి నడిపించుకోవచ్చు కదా ఆటో. ఓకే థ్యాంక్స్ మీరు చెప్పినందుకు. శాలరీ ఎంత ఒక 15,000 నుంచి 20,000 వస్తుంది. ఓకేనా? రూమ్ రెంట్ 8,000. చిన్నపిల్లల ఫీజు 10 నుంచి 11 నుంచి 20 దాకా ఉంటుంది. చిన్నపిల్లలు 1 year 2 year అయితే 11-12 ఉంటుంది. 12,000 ఎంత అయింది? 18,000 అయిపోయింది. 18,000 10,000 స్కూల్ ఫీజు, 8,000 రూమ్ రెంటు. ఇంకా మేము తినాలేంది, మా జ్వరాలేంది, పిల్లలేంది, ఫ్యామిలీ ఏంది, మామ్ డాడీ ఏంది అందరికీ చూడాలి కదా. ఆయన వచ్చే 10-15 వేలకు మేము జీతాలు చేసుకుంటే మేము ఇంకెందుకు? లేకపోతే ఈ అన్ని ఆటోలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు తెస్తే వాతావరణంలో ఈ పొల్యూషన్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. పొల్యూషన్ తగ్గుతుందా? మళ్ళీ గ్యాస్ ఎందుకు మళ్ళీ ఇంక్లూడ్ చేసిరు? మళ్ళీ హైదరాబాద్లో గ్యాస్తో పొల్యూషన్ లేదనే కదా, పెట్రోల్ డీజిల్తో పొల్యూషన్ ఉందనే గ్యాస్ పెట్టిరు కదా. మళ్ళీ గ్యాస్ ఎందుకు పెట్టిరు? మళ్ళీ సిఎన్జి ఎందుకు, ఎల్పిజి ఎందుకు, ఇవి ఎందుకు పెట్టారు? మళ్ళీ ఇవన్నీ బంద్ చేసేయండి చెప్పండి. సరే వాళ్ళు ఆర్టీసీ ఆటోలు తెచ్చిరు కదా, మా ఆటోలన్నీ ఆయన తీసుకొని మా 5 లక్షలు మాకు ఇచ్చేయండి అని వాళ్ళ ఆర్టీసీ ఆటోలకి మేము డ్యూటీ జాబ్ చేస్తాము. 35,000 నుంచి 40,000 శాలరీ అండి చెప్పండి. అయితే మా ఫ్యామిలీ సెట్ అవుతుంది, లేకపోతే కాదు. లేకపోతే ఎంతవరకు పోవడానికైనా మేము సిద్ధం. ఇప్పటికీ చాలా మంది ఒక ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, మొన్నటిదాకా ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ చేస్తున్న నిర్ణయాన్ని ఇది మాకు వద్దు అని వ్యతిరేకిస్తున్నారు. గవర్నమెంట్ మాత్రం మొండిగా చేసుకుంటూ పోతూనే ఉంది. రేపు కూడా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చింది అనుకో, మొండిగా మీ మాట వినకుండా మీరు చేసేది ఏముంటుంది? సపరేట్గా ఊపాల్సిందే కదా. చేసేది ఏం లేదు కదా. అప్పుడు మేము తర్వాత నెక్స్ట్ దొరికే ఛాన్స్ ఉండదా? మళ్ళీ ఇప్పుడు ఎన్ని 2.5 years అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎన్ని 2 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత చుక్కలు చూపియమా? రాదా ప్రజాసేవ? నువ్వు చెప్పినావు కరెక్టే కదా. మళ్ళీ ఇంతమంది ఈ హైదరాబాద్లో ఆటోలు ఎన్ని ఉన్నాయి ఒకసారి రేవంత్ రెడ్డికి తెలుసా? 7 లక్షల ఆటోలు ఉన్నాయి. ఒక్క రోజుకి 3 లక్షల ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి. 4 లక్షల ఆటోలు
వృధాగా ఇంటికాడ ఉంటున్నాయి. అయితే ఈ ఆర్టీసీ ఆటోలు ఏవైతే ఉన్నాయో ముసలోళ్ళు చేతకానోళ్ళు కొడుకులు వదిలేసి ఉంటారా, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళు నడిపి వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పొట్టకాడికైనా. మా కాడికి సెట్ కాదు అది. ఈ ఆర్టీసీ బస్సులు, ఈ ఆర్టీసీ ఆటోలు అయితే ఎప్పుడైతే బంద్ అవుతాయా ఓకే ఇచ్చుకొని, కానీ మాకు మా ప్రైజ్ మాకే కావాలి. మేము గొడవ పడి తెచ్చుకుంటాం. ఇప్పుడు ప్రజలు అనుకున్నందుకే రాజ్యాంగం నుంచి అప్పుడు మన స్వాతంత్రం తెచ్చినాము. ఇప్పుడు కూడా కొట్లాడి మేము మరీ మా ఆటోల మెజార్టీ ఏందో మేము చూపిస్తాము, హక్కు సాధిస్తాము. పిడికిలు బిజిగిచ్చి చెప్తున్నా కదా. ఫ్రీ బస్సు పెట్టిన కాడికి వెళ్ళి ఆటోలు తిరుగుతలు, ఈ ఆటో ఎలక్ట్రిక్ ఆటోలు వస్తే మొత్తం ఆర్టీసీ ఆటోలు అని చెప్పేసి మొత్తం జనాలు తక్కువ అని చెప్పి తక్కువనే. మీరు ఏం పని చేసుకుంటారు? అదే ఆ పని చేసి ఏం చేస్తుంది తెలుసా, డైరెక్ట్ మేమే డైరెక్ట్ సీఎం అసెంబ్లీ దగ్గర పోయి రేవంత్ రెడ్డికి లెటర్ రాసి పోతాం మేము. పోలీసులు చచ్చిపోయారు. అట్లా ఎందుకు చచ్చిపోయినారు మాకు తెలుసు. అది ఎట్లా లెటర్ రాసి మాకు కూడా చదవచ్చు, ఎలా తెలుసు, ఏం చేయాలో తెలుసు. సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు అమరవీరులు త్యాగాలు చేయకుండానే మనకు రాజ్యాంగం వచ్చిందా? చెప్పండి సార్, నేను అడుగుతున్నా. మీరు క్వశ్చన్ వేసారు, నేను ఓకే. అమరవీరులు రాజ్యాంగం నుంచి స్వాతంత్రం తెచ్చింది, తప్పే అంటున్నారు. మళ్ళీ స్వాతంత్రం వచ్చింది కదా, మనకు స్టేట్ పట్టుదల వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చి మనకు 1947లో వచ్చింది. అప్పటి నుంచి మనకు ఇది మన హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ సెంటర్లో నుంచి 30 నుంచి 40 కిలోమీటర్స్ లోపట్లే హైదరాబాద్లోనే ఇంక్లూడ్గా ఉంది ఈ కంపెనీలు, అవి అప్డేట్లు ఉన్నాయి. వేరే విలేజ్లల్లా ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో పోయి చూడను, తాగడానికి నీళ్ళు లేవు. బోరెంగి నీళ్ళు 2005లో ఉన్నాయి బోరెంగిలు, అవి కొట్టుకొని తాగుతారు. లేదా మన నదులు ఉంటాయి, ఆ కాలువలు పారుతున్న కాదుల నుంచి తెచ్చుకొని తాగుతున్నారు. వాళ్ళకు ఏ పరిష్కారం చూపించింది? నేను కూడా ఒక అడవి నుంచి వచ్చిన మనిషినే. మాది రాజ్యాంగం, ఇది మన నాగర్కర్నూలు డిస్టిక్. మా ఊరు పక్కనే రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి. మా ఊరు నుంచి జస్ట్ ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది కొండారెడ్డిపల్లి, మా అచ్చంపేట తాలూకా. సపోర్ట్ చేయొచ్చు, నమ్మించి రకం చేస్తుండు. ఫస్ట్లో ఏమన్నాడు, ఒకటే స్టేట్మెంట్, ఒకటే పర్మిట్ అన్నాడు, నడుపుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి జేబు కూడా లేదే, ఇవన్నీ నిండిపోయారు. ఏం చేద్దాం? ఈ 2 సంవత్సరాలు 24 ఏళ్ళు ఎట్లా ఖర్చు పెట్టాలో అదే అర్థమవుతలేదు. ఆ పైసలతో ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకో ఆటో అయినా కొనుక్కుందాం అంటే మళ్ళీ ఇట్లా అయిపోయాయి. 12 వాళ్ళు వద్దు, ఆ రేవంత్ రెడ్డి వద్దు, ఎవరు వద్దు. మా బతుకులు మేము బతుకుతాం, మా బతుకు మేము బతుకుతాం. మా ఆటోలు ఏందో మేము మాకు బతకని. ఆ ఫ్రీ బస్సులు వద్దు, ఆ ఫ్రీ ఆటోలు వద్దు. ఎట్లా ఒకప్పుడు 2008, 9, 12, 15 ఎట్లా ఉన్నదో అట్లనే ఉండని. హైదరాబాద్ ఉండని, విలేజ్లో ఉండని, ఎక్కడైనా ఉండని. మేము ఎట్లా ఉన్నామో అట్లనే బతుకుతాం. అప్పుడేం చచ్చిపోలే, ఇప్పుడేం చచ్చిపోము. కొత్తవి వద్దు, అవసరం లేదు. ఒక కాలంలో ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకోవాలంటే, ఇప్పుడు నీకు ధాన్యం ఏదైనా తీసుకోవాలంటే తక్కువలా. ఇప్పుడు 1 రూపాయి తక్కువ లేదన్నా అంటే ఎవరు ఇస్తలేరు.